నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే హక్కు విడుదల పత్రము అంటే ఇంగ్లీష్ లో రిలింక్విష్మెంట్ డీడ్. నేను ఇంత ముందర చాలా సార్లు చెప్పా, గిఫ్ట్ డీడ్ గురించి చెప్పా, విల్ డీడ్ గురించి చెప్పా. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ హక్కు విడుదల పత్రము అంటే రిలింక్విష్మెంట్ డీడ్. పూర్వీకుల ఆస్తులు, తాతలు ముత్తాత ఆస్తుల నుంచి, వారసత్వంగా వచ్చే ఆస్తుల నుంచి, వంశపరపరంగా వచ్చే ఆస్తుల నుంచి ఎవరైనా సరే తన ప్రాపర్టీని, తన హక్కుని ఎవరికైనా సరెండర్ చేయాలనుకుంటే, రిలీజ్ చేయాలనుకునే, తన ప్రాపర్టీని రిలీజ్ చేయాలనుకున్న ఎవరికైనా చేసుకునే దాన్నే రిలింక్విష్మెంట్ డీడ్ అంటారు. ఈ పత్రం స్టాంప్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారంగా అకార్డింగ్ టు సెక్షన్ 17A సబ్ క్లాస్ 1 ప్రకారముగా రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ. నీ హక్కుని వేరే వ్యక్తికి వంశపారంపర్యంగా వచ్చిన యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చిన నీ ప్రాపర్టీని, నీ హక్కుని వదులుకుంటున్నావు. నీ హక్కుని వదులుకొని వేరే వాళ్ళకి, అన్నదమ్ములుగానే అవ్వచ్చు, బయట వాళ్ళకి ఎవరికైనా నీ హక్కుని ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ దాన్ని కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ. స్టాంప్ డ్యూటీ ఈజ్ మ్యాండటరీ. స్టాంప్ పేపర్ 100 రూపీస్ మీద చేసుకోవాలి డీడు. వైట్ పేపర్ మీద చేస్తే చెల్లదు. దీనికి 2 సాక్షులు కూడా మ్యాండటరీ. ఈ ప్రాపర్టీస్ వంశపారంపర్యంగా వచ్చే ప్రాపర్టీ, దాంట్లోంచి నీకొచ్చే వాటా, నీకొచ్చే షేర్, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, నేను వదులుకోవాలనుకుంటున్నాను అని నీకు అనిపిస్తే వదులుకునే దాన్నే అంటారు రిలింక్విష్మెంట్ డీడ్. ఈ డీడ్ని మీరు 2 పద్ధతులు, కన్సిడరేషన్ ఆర్ వితౌట్ కన్సిడరేషన్. అంటే నీ హక్కుని వేరే వాడికి బదిలీ చేయటం, వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేయటం. అలాంటప్పుడు నీకు పక్కవాడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డబ్బు అయినా తీసుకో, అది నీ ఇష్టం. లేదంటావా డబ్బు లేకుండా కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది నీ ఇష్టం. అది దీంట్లో ఏమి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. పోతే దీనికి మట్టుకు రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయితే ఇంకా నీకు మళ్ళీ నీ డాక్యుమెంట్ నీకు వాపస్ రాదు. నువ్వు మళ్ళీ దాన్ని ఇచ్చేసుకోలేవు, జస్ట్ లైక్ గిఫ్ట్ డీడ్ లాగా. కాబట్టి నీ హక్కుని నువ్వు వదులుకోవాలంటే, నువ్వు వేరే వాడికి సరెండర్ చేయాలనుకో, సరెండర్ చేసుకో. రిలీజ్ చేయాలనుకో డాక్యుమెంట్, ప్రాపర్టీని రిలీజ్ చేసుకో, అది నీ రైట్. దేని అంటారు హక్కు విడుదల పత్రము. ఈ డాక్యుమెంట్ లో పత్రాన్ని ఎవరైనా సరే ఈ ఇష్టం వాళ్ళకి వదిలించుకోవాలనుకుంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు నా ప్రాపర్టీ మీద, నేను వేరే వాళ్ళకి ఎవరికైనా సరే, మా బ్రదర్స్ కైనా సరే, మా సిస్టర్స్ కైనా సరే, బయట వాళ్ళకైనా సరే, నా ప్రాపర్టీ, నా హక్కు, నా రైటు నేను ఎవరికైనా ఇచ్చుకుంటా అంటే ఆపే హక్కు ఎవరికి లేదు. ముందరే చెప్తున్నా, తన రైటు, తన షేరు, తన వాటా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. దీన్ని అంటారు రిలింక్విష్మెంట్ డీడ్ అంటారు. నమస్కారం.